మనం ఎప్పుడు వెళ్ళాము? 2001. కాశీ విశ్వనాథుడి క్షేత్రంలో బెనారస్ విశ్వవిద్యాలయం అత్యంత విశిష్టమైంది. అంతేకాదు మరెంతో పురాతనమైనది. ఈ విశ్వవిద్యాలయంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. ఈ విద్యాలయాన్ని నయా విశ్వనాథ మందిరంగా వ్యవహరిస్తారు. కాశీకి వచ్చే భక్తులు ఆ మహాదేవుని తప్పక దర్శిస్తారు. ఇదే క్షేత్రంలో బిందు మాతోడి క్షేత్రం కూడా అత్యంత దర్శనీయ క్షేత్రం. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ క్షేత్రంలో ఎటు చూసినా మహాదేవుడే కనిపిస్తాడు. ఈ క్షేత్రంలోని అతి పురాతన విశ్వవిద్యాలయం ఈ జగతికి ఎన్నో నిత్య నూతన విద్యా కుసుమాలను అందించింది. ఈ విద్యా ప్రాంగణంలోనే నయా విశ్వనాథ ఆలయం ఉంది. కాశీ విశ్వనాథుడి మందిరానికి ప్రతిరూపంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అద్భుతమైన కట్టడంగా ఈ ఆలయం ఆకట్టుకుంటుంది. విశ్వనాథుడి లింగానికి భక్తులే అనునిత్యం స్వయంగా పూజలు జరుపుకోవచ్చు. అభిషేకాలు స్వహస్తాలతో చేయవచ్చు. బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః మదం ఓంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం. విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న బిందు మాధవ ఆలయం కూడా అత్యంత ప్రసిద్ధిగాంచింది. బిందు మాధవ ఆలయం స్వామిని దర్శిస్తే అకాల కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలోని బిందు మాధవుడు కాశీ విశ్వేశ్వరుడితో పాటే వెలిశాడని ఐతిహ్యం. కాశీ క్షేత్రాన్ని ఒకసారి దర్శించినా అది జీవితంలో మరచిపోలేని అనుభవం. సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుణ్ణి వీక్షించినంతని అనూహ్యమైన భాగ్యం లభిస్తుంది. మనం ఒకే ఒకసారి కాశీకి వచ్చిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే సర్వ జగత్తును పాలిస్తూ విశ్వనాథుడు ఇక్కడే కొలువై ఉంటాడు. అత్యంత అరుదుగా లభించే కాశీ విశ్వనాథుని దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. కాశీ నగరంలో అడుగుపెట్టిన ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇక్కడి దాకా చేరుకోలేరు. శివగణాలతో వెలసిల్లే ఈ ఆలయం చరిత్ర పుటల్లో ఎన్నో మార్లు పరాయి రాజుల దండయాత్రలకు గురయ్యింది. ఈ నేపథ్యంలోనే మహాదేవుడి సేవలో తరించిన ఇండోర్ మహారాణి అహల్యాబాయి ప్రస్తుత ఆలయాన్ని 1789లో ఈ ఆలయ శిఖరాలకు మహారాజా రంజిత్ సింగ్ బంగారు కాపరం చేయించారు. ఆలయంలో అడుగుపెట్టిన భక్తులకు